మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా మాతో ఉన్నారు. మమ్మల్ని ఎక్కించారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారని హామీ ఇచ్చాడు. చంద్రబాబు హామీ ప్రకారమే ఈ రోజు ఆయన రెడీ అయ్యాడు. ముఖ్యమంత్రి గారిని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాం. రెండో విషయానికి వచ్చినప్పటికీ ఇలా రాజ్యసభ గౌరవ ముఖ్యమంత్రి రాజ్యసభ నుంచి నామినేషన్ వేసాం. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు చెప్తాడు ఇవాళ ఏదో పారిశ్రామికవేత్తలకి పదవి వాళ్ళు ఇచ్చినోడు ఎవడో అర్థం చేసుకో. నువ్వు ఏదో ఒక జగన్ గారితో కేసులో 2 ఉన్నాడో పారిశ్రామికవేత్త ఉన్నాడో అన్ని కంపెనీలు టోపీ పెట్టి కొన్ని వందల కోట్లు ఎగ్గొట్టి కేసులో బుక్ అయ్యి అలాంటి వాడికి ఎంపీ ఇచ్చి నువ్వు ఇలా కామెంట్ చేసే అధికారం నీకెక్కడ ఉందాయా? నువ్వు ఏమి పెద్ద మనిషి నువ్వు మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడని చెప్పి నేను బొత్స కూడా చెప్పాను. కరెక్ట్ మాటలు చెప్పు ఏమైనా ఉంటాయి. నీ ఇచ్చోడు ఎవడో? నీ ఇచ్చోడు కరెక్టోడా? నువ్వు మేమైతే ప్రజాస్వామ్యంగా ఉన్నాడు, ప్రజాస్వామ్యం ఉన్నోడికి అందరికి ఇచ్చాం, రాజకీయాలు ఉన్నోడికి ఇచ్చాం. అందరూ కూడా పదవులు చేస్తున్నారు, న్యాయంగా ఉన్న వ్యాపారాలు చేస్తున్నారు. అందరూ మంచి వ్యక్తులు, అందరూ తప్పు చేసే వ్యక్తి ఎవడో లేడు. నువ్వు దొంగోడికి ఇచ్చావు. నువ్వు దొంగోడికి ఇచ్చి ఇవాళ మమ్మల్ని కామెంట్ చేసే అధికారం మీకు కూడా లేదని చెప్పి తెలియజేస్తాను. అలా కాదండి, ఇప్పుడు అలా కాదు. మాది బాధ్యత. మేము ఆ రోజు ముత్తగడ పద్మనాభం గారు కూడా ఇవాళ ఏం చెప్తారంటే 6 నెలల్లో మా చేయలేదు అంటాడు. మేము 9 నెలల్లో మేము టైం పెట్టాం. ఆ రోజుని మీరు అందరికీ తెలుసు. టైం పెట్టిన తర్వాత లేచిపోయాడు. 9 నెలలకి ఇస్తానంటారు. లేచాడు, నిరాదీక్ష నుంచి లేచాడు. లేచిన తర్వాత ఇలా 6 నెలలకి ఇంకా చేయలేదంటాడేంటి? 9 నెలల టైం మాకు ఉంది. సర్వే పెట్టాం. సర్వే గవర్నమెంట్ సర్వే పెట్టుకున్నాం. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. గవర్నమెంట్ సర్వే ప్రకారం మేము టైం 30 రోజులు టైం ఇచ్చుకున్నాం. 30 రోజులు సర్వే తెప్పించుకున్నాం. సర్వే చెప్పి రిపోర్ట్ కమిషన్ ఇస్తాం. కమిషన్ 13 జిల్లాలు తిరుగుతుంది, రిపోర్ట్ ఇస్తుంది. మేము ఇన్ టైంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మేము చేయలేదు మాట ఇన్ టైంలో చెప్తాం. దాని కార్యక్రమాలు తప్పనిసరిగా తీసుకుంటాం. మీరు ప్రెస్ కూడా క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే సర్వే ఎందుకు పెట్టాం? సర్వే మాకు వివరాలు కావాలి. గవర్నమెంట్ అన్ని ఆధార్లో అందరూ వస్తా అన్ని వివరాలు ఉంటాయి, కుటుంబాల వివరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మొత్తం కాపులకే కాదు, మొత్తం సర్వే చేస్తున్నాం. సర్వే చేసి అసలు రాష్ట్రంలో స్థితిగతులు ఏంటని చెప్తాం. మన దాని మీద మాకు అవసరం తీసుకుంటాం. కాపు కమిషన్కి ఉపయోగపడే వివరాలన్నీ కూడా కాపు కమిషన్కి ఇస్తాం. మేము ప్రారంభించకపోతే ఇది కదా, ప్రారంభించాం, డేట్ ఇచ్చాం, డెడ్ లైన్ ఇచ్చాం, చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. న్యూస్ బీట్స్